వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. బహిరంగ సభల్లో నిన్న మొన్నటి వరకు టీడీపీని జనసేనని ఉతికారేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీని అదే స్థాయిలో టార్గెట్ చేస్తారా? అయితే 2 రోజుల క్రితం సిద్ధం సభ వేదిక మీద భారతీయ జనతా పార్టీని అనుకున్న స్థాయిలో ఎందుకు ఏపీ సీఎం టార్గెట్ చేయలేకపోతా ఉన్నారు అనేది ఒక అంశం. అయితే నిన్న రాత్రి ఖరారైనటువంటి సీట్లు అంటే జనసేన 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలకి పోటీ చేస్తున్నప్పటికీ కూడా టీడీపీ జనసేన 2 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో చేరిక ఖరారు కావడంతో జనసేన పార్టీ ఫైనల్గా 21 అసెంబ్లీ స్థానాలకైతే పరిమితమైంది. 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది 2024 ఎన్నికల్లో. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు. ఇటు భారతీయ జనతా పార్టీ చూస్తే 10 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 పార్లమెంట్ స్థానాలు. తెలుగుదేశం చూస్తే 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలు. మొత్తం కనుక చూస్తే కూటమి సీట్లు అయితే ఖరారైంది. ఇక అభ్యర్థులు ఎవరు అనే దాని మీద అయితే ఖచ్చితంగా 1-2 రోజులు పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం 99 మంది అభ్యర్థులను ప్రకటించింది అసెంబ్లీకి సంబంధించి. అదేవిధంగా జనసేన పార్టీ 5గురు ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ గతంలో తెలుగుదేశం ప్రకటించిన అభ్యర్థుల్లో ఆ నియోజకవర్గాలు కనుక బీజేపీ ఖాతాలో ఉంటే ఖచ్చితంగా అక్కడ అభ్యర్థులు వారు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ కండవా వేసుకొని పోటీ చేయాలా, లేదంటే ఈ ఎన్నిక త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన కూడా మరి మొన్న ప్రకటించిన 5 స్థానాల్లో బీజేపీకి వెళ్ళిన స్థానం ఏదైనా ఉంటుందో లేదనేటువంటిది చూడాలి. అదేవిధంగా అనుకున్న 24 స్థానాలు ఏవైతుంటే మరి వాటిలో ఆ 3 స్థానాలు ఈ భారతీయ జనతా పార్టీకి అనుకునే అంశాలన్నీ కూడా ఖచ్చితంగా 1-2 రోజులు క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్ అంశాలన్నీ చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనడం కోసం శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉండే తోటి వ్యక్తులకు పెద్దలకు అందరూ కూడా నమస్కారాలు. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. కంగ్రాచులేషన్స్ సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. గత ఎన్నికల్లో 1% తక్కువ ఓట్ బ్యాంక్ కనపరిచినప్పటికీ కూడా 10 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలతోటి మీ దూకుడు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది భవిష్యత్తులో ప్రతి రాజకీయ పార్టీకి ఒక కనువిప్పు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మీ 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 భవిష్యత్తు కమిట్మెంట్, అదేవిధంగా మీ ధైర్యం ఖచ్చితంగా 10 తీసుకుంటే గెలుస్తాం, 6 పార్లమెంట్ గెలుస్తాం అనేటువంటిది. మొత్తాన్ని చూస్తే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలవడం వల్ల జనసేన కాస్త సీట్లు మళ్ళీ ఇచ్చిన దాని మీద తగ్గిన పరిస్థితి ఉంది. సో ఇవేమన్నా భవిష్యత్ రాజకీయాల్లో రేపు ఎన్నికల్లో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి ఏమన్నా చోటు చేసుకుంటుందా, లేకపోతే కలిసిమెలిసి 3 పార్టీలు ఓటు షేరింగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, నిన్న జరిగిన చర్చల్లో వచ్చిన ఫలితం ఏదైతే ఉందో ఇది ఒక మంచి పరిణామం. నేను కూడా అనేక రోజులుగా పరిశీలిస్తున్నప్పుడు మా నాయకులతో మాట్లాడుతున్నప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే 4 లోక్సభ సీట్లు, 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు ఉండొచ్చు అని నాకు వచ్చిన సమాచారం మా పార్టీ వర్గాల నుంచి. కొంతమంది టీడీపీ జనసేన మిత్రులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నిన్నటి రోజున 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఏదైతే ఉందో మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ జనసేన కొంత విశాలమైన ఆలోచనతోటి, ఒక మంచి మనసుతోటి మనం అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలా, ఎవరిని తక్కువ చేయకూడదని ప్రత్యేకంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వార్తల ప్రకారం 3 సీట్లు 24 సీట్లు అని ఎప్పుడో ప్రకటించారు కదా. వారిద్దరి మధ్య 24 సీట్లు ఇస్తున్నారని కూడా ప్రకటించిన తర్వాత కూడా జనసేన నాయకులు కొంత ఆలోచన చేసి 3 సీట్లు బీజేపీ ఖాతాలోకి రావడం, 1 సీటు టీడీపీ నుంచి కూడా బీజేపీలకు ఖాతా రావడం. నేను లోక్సభ విషయంలో నేను కొంత ఆశ్చర్యపోలేదు. అంటే గతంలో కూడా మాకు 4 లోక్సభ సీట్లు ఇచ్చారు, ఈరోజు 6 సీట్లు ఇచ్చారు.
ఎందుకంటే నాకున్న సమాచారం 4 కాదు 5 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అని తెలిసినా ఈరోజు 6 వచ్చాయి. బహుశా ప్రధానమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో, కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచన ఏదైతే ఉందో, ఆప్కి బార్ 400 పార్, దీన్ని రియలైజ్ చేసుకోవడం కోసము 370 సీట్లు భారతీయ జనతా పార్టీ సొంతంగా సాధించడం కోసము వేస్తున్న అడుగుల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ముందుకెళ్తున్నాయి. 6 సీట్లు అనేది ఖచ్చితంగా బీజేపీకి న్యాయం జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. ఒకటి. రెండోది, మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఏమన్నారంటే గతంలో చాలా తక్కువ ఓట్లు ఇచ్చినప్పుడు కూడా మీకు ఈరోజు ఎక్కువ సీట్లు వచ్చాయని. గతంలో వచ్చిన దాన్నే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి బ్రహ్మనాయుడు గారు, మీరు ఇంజనీరింగ్ చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ సహజంగా ఎట్లుంటుందంటే ఒక కాలువ మీదనో ఒక నది మీదనో బ్రిడ్జి కట్టేటప్పుడు MFL అని ఉంటుంది, మాక్సిమం ఫ్లడ్ లెవెల్. అంటే అది ఎప్పుడు మాక్సిమం, అది 20 సంవత్సరాల ముందు రావచ్చు, 30 సంవత్సరాల ముందు రావచ్చు, లేదా 100 సంవత్సరాల ముందు రావచ్చు. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ వచ్చింది. దాన్ని బట్టి ఆ నది మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారు. కాబట్టి ఒకప్పుడు మాక్సిమం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 4 లోక్సభ సీట్లు గెలిచింది, మనందరం కూడా తెలుసు. కాబట్టి లెక్కలు తీసేటప్పుడు ఇమ్మీడియట్ గా ఇంత ముందు జరిగిందే కాకుండా అంత ముందు కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క శక్తిని అంచనా వేసే ఇచ్చారని అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో మేము పెద్ద ఎత్తున వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల్ని పెద్ద ఎత్తున మాకు అనుకూలంగా మేము మరల్చుకున్నాం. ఎందుకంటే చాలా సమాచారం ప్రజల దగ్గరకు లేదు. మేము చేస్తున్న సహాయ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తున్న పథకాలు పేద ప్రజలకు, పేదల్లో అతి పేదలకు, అవన్నీ కూడా మేము వివిధ వర్గాల ప్రజలకు మేము ఇచ్చే పథకాలు ఏ విధమైన వివక్షత లేకుండా, కులము మతము చూడకుండా చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాము. ప్రజలు పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రజలు ఇది మాకు ఇప్పటి వరకు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తూ వచ్చింది. ఈ రోజు నిజంగా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తుంది, నిజంగా మాకు సంతోషంగా ఉందని వికసిత భారత్ కార్యక్రమాల్లో నేను అనేక కార్యక్రమాలు పాల్గొన్నాను. అనేక మంది ముస్లిం మైనారిటీ మహిళలు, బీసీలు, అనేక మంది వివిధ వర్గాలకు చెందిన మహిళలు వాళ్ళు వచ్చి మేము ఈ పథకం కింద బెనిఫిట్ అయ్యాము, మేము స్వనిధి కింద ఈ బెనిఫిట్ అయ్యాము, ముద్రా యోజన కింద ఈ బెనిఫిట్ అయ్యాము, మాకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది, మాకు ఇళ్ళు వచ్చాయి, మాకు బ్యాంకుకి వెళ్తే లోన్లు వచ్చాయని వాళ్ళు స్వయంగా చెప్పడం ఏదైతే ఉందో మాకు చాలా ఆనందం వేసింది. మా బలం చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఈ మధ్యకాలంలో. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కూటమిలో మాకు 6 పార్లమెంట్ సీట్లు, ఒక 10 అసెంబ్లీ సీట్లు అని కేటాయించడం ఏదైతే ఉందో, ఇది ఒకరు తగ్గారా ఒకరు పెరిగారా అనేది దానికంటే మన లార్జర్ ఇంట్రెస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అవసరం వస్తే ఒకరు ఒక అడుగు వెనకేయచ్చు, ఇంకొక అడుగు ముందుకేయచ్చు. ఇవన్నీ కూడా చాలా విశాలమైన దృక్పథంతో, ఆలోచనతో, దీర్ఘకాలిక ప్రణాళికతోటి, ఇది కేవలం ఎన్నికలకే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక దిక్సూచి కావాలా. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా 14 సంవత్సరాలు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు. కేంద్రంలో కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు కలిగిన సందర్భం కూడా ఉంది. వారు అవసరం వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో కూడా వారి సేవలు అందించారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిన్నటి రోజు చిన్న డౌట్ ఉంది. ఎస్ సార్, చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా బలంగానే ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసినట్టేనా కూటమికి, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి మీద కూడా ఏమైనా చర్చ ఉంటుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రా, లేకపోతే ఇంకెవరన్నా బీజేపీ నుంచి అవుతారా, లేదా జనసేన నుంచి అవుతారా, అదేదన్నా క్లారిటీ ఉందా? మళ్ళీ ఒకసారి అండి, ఏదో డిస్టర్బెన్స్ ఒకసారి మన పీసీఆర్ వాళ్ళకి చెప్పి ఫిక్స్ చేయమనండి. మళ్ళీ ఒకసారి రండి, ఏమిటి మీరు అడిగేది ప్లీజ్. హలో రమణారెడ్డి గారు, ప్లీజ్ కమ్. ఆంజనేయ రెడ్డి గారు, సీఎం పదం, ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా మళ్ళీ ఏమైనా చర్చ పెడతారా, లేకపోతే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని కూటమి ఎన్నికలకు వెళ్తుందా? హలో, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, మళ్ళీ వస్తాను ఆంజనేయ రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.
దాని మీద పెద్ద చర్చ జరుగుతుందని Right, చర్చ జరుగుతుంది. Right. అది వివాదమే కాదు. పీసీఆర్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది.